హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మా లంచ్ వచ్చి మష్రూమ్ని ఎలా వాష్ చేసుకోవాలో చూపిస్తాను. మష్రూమ్ కర్రీ ఎన్నో విధాలుగా చేసుకుంటారు కదా. ఇప్పుడు నేను చేసుకునే మష్రూమ్ కర్రీ కొబ్బరి వేసుకొని చేసుకుంటాను. చూడండి ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుందాము. దాంట్లో మష్రూమ్స్ వేద్దాము. నేను చేసే వాష్ పద్ధతి ఇదేనండి. మష్రూమ్స్ ఇలా వాష్ చేస్తాను. దీనిపైన ఉన్న సన్నని పొర ఉంది కదా, దాన్ని తీసేస్తాను. 1కి 2 సార్లు వాష్ చేస్తానండి నేను మష్రూమ్స్. మీరు ఎలా వాష్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఒక్కొక్కటి ఇలాగే వాష్ చేసుకుంటాను. కొంచెం టైం అయినా సరే నీట్గా మనకి బాగా వస్తాయి. రెండోసారి వాష్ అనేది మనకి ఇంత లేట్ అవ్వదు, గబాన్ అయిపోద్ది. ఫస్ట్ టైం మాత్రమే మనకి కొంచెం లేట్ అవుద్ది. ఇలా ఒకసారి బాగా మష్రూమ్ని బాగా తీసేసి పైన పొరంతా తీసేసి ఒకసారి వాష్ చేసుకుంటాం కదా, మళ్ళీ ఇంకొకసారి నీళ్ళల్లో దీన్ని ఇంకొకసారి వాష్ చేసుకుంటే మష్రూమ్కి ఉన్న డస్ట్ అంతా పోతుంది. మష్రూమ్స్ కూడా బాగా క్లీన్ అవుతాయి. ఇప్పుడు ఎక్కువ టైం పట్టదండి మష్రూమ్ వాష్ చేయడానికి, తక్కువ టైమే పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం నీళ్ళలో ఒకసారి బాగా వాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మామూలుగానే పైకి కిందకి కలబెట్టేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా నేను మష్రూమ్ వాష్ చేస్తాను. తర్వాత ఈ మష్రూమ్స్ని సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మీ ఇష్టం అండి. లావుగా కావాలంటే లావుగా, సన్నంగా కావాలంటే సన్నంగా. నేనైతే ఇలా కట్ చేసుకుంటాను. కొంతమంది లావుగా కట్ చేసుకుంటారు, 4 పార్ట్లుగా కట్ చేసుకుంటారు. కొంతమంది 2 పార్ట్లుగా కట్ చేసుకుంటారు. నాకైతే ఇట్లాగే ఇష్టం. సో నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్లు మీరు మష్రూమ్స్ని కట్ చేసుకోండి. ఇలా అయితే నాకు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. మనం కొంచెం కర్రీ వేసుకున్నప్పుడు దాంట్లో మష్రూమ్స్ అక్కడక్కడ తగిలిన అమ్మ ఉన్నాయి మష్రూమ్స్ అనిపిస్తుంది. అదే 4 పార్ట్లు చేసుకున్నాం అనుకోండి, ఎక్కడో ఒక్కటే కనిపిస్తుంటుంది, 1, 2. అంటే మనం చేసుకునే కూరని బట్టి. ఇలా మష్రూమ్స్ అన్నీ మనకు కావాల్సిన సైజులో మనం ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఈ మష్రూమ్ గ్రేవీకి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. ఫస్ట్ కొబ్బరి, తర్వాత కరివేపాకు, తర్వాత ఆనియన్స్, తెల్లగడ్డలు, టమోటా, అల్లం, కొంచెం సోంపు, 2-3 లవంగాలు, 4-5 మిరియాలు, కొంచెం చిన్నది చెక్క, జీలకర్ర. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత నూనె వేసుకుందామండి. కొంచెం బస్ చాలు. దీంట్లో ఫస్ట్ మనం చెక్క వేసుకుందాము, తర్వాత లవంగా వేసుకుందాము, తర్వాత మిరియాలు వేసుకుందాము, తర్వాత సోంపు వేసుకుందాము, తర్వాత జీలకర్ర వేసుకుందాము, తర్వాత ఆనియన్స్ వేసుకుందాము, తర్వాత తెల్లగడ్డలు వేసుకుంటున్నాను. నేను దీన్ని పొట్టు తీయడం లేదండి. ఇంతకుముందు పొట్టు తీసే వేసేదాన్ని. పొట్టులో ఎంతో ఔషధాలు ఉన్నాయని చెప్పి తర్వాత అల్లం వేసుకుంటున్నాను, అందుకని పొట్టు తీయడం లేదు. ఇవి కొంచెం వేగనిద్దాము. ఇలా కొంచెం ఎర్రగడ్డలు వాడిన తర్వాత మనం టమాటా ముక్కలు వేద్దామండి. టమాటా ముక్కలు
అలాగే కరివేపత్త. ఇది కొంచెం టమోటాలు మగ్గేంతవరకు ఉంచాలి. టమోటా వాడిన తర్వాత మనం కొబ్బరి వేసుకుందామండి. ఇక్కడ చాలా వరకు తురిమి వేసుకుంటారు, నేను తురమకుండానే వేసుకుంటున్నాను. మన మిక్సీ ప్రాబ్లంని బట్టి మనం తురిమి వేసుకోవడము, లేకపోతే ఇట్లా ముక్కలు ముక్కలుగా చేసుకొని వేసుకోవడం అనేది ఉంటుంది. ఎలా చేసుకున్నా ఒకటే. ఇది కొంచెం ఈ టమోటా ఎర్రగడ్డలో కొంచెం ఈ కొబ్బరి వేగాలి. కొన్నిసార్లు కొబ్బరి డైరెక్ట్గా మిక్సీ వేసుకొని ఆ పాలు పోసుకున్నా కూడా ఇది సూపర్గా ఉంటుంది. ఇట్లా చేసుకున్నా కూడా బాగుంటుంది. 1 లేదా 2 నిమిషాలు ఈ కొబ్బరి, ఈ టమోటా ఎర్రగడ్డ దాంట్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది కొండ కదా, నేను ముందుగానే దీన్ని స్టవ్ ఆపేస్తున్నాను. ఎందుకంటే ఈ కొండకి ఆల్రెడీ హీట్ ఉంటుంది కదా, మట్టి పోట్ అండి. ఇది ఆల్రెడీ హీట్ ఉంటుంది కనుక ఆ హీట్కి ఆ కొబ్బరి ఇంకొంచెం ఫ్రై అవుద్ది. సో ఈ స్టేజ్లోనే నేను స్టవ్ ఆపేస్తున్నాను. మీది మామూలుగా కడాయి అయితే 1-2 నిమిషాలు మీరు వేగనించుకోండి. వేగనించుకోకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా వేసినా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఎర్రగడ్డలు, టమోటాలు, కొబ్బరి దీన్ని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుందాము. దాంట్లోకి తగినంత కారం అండి, మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి. అలాగే పసుపు, అలాగే ధనియాల పౌడర్ వేయాలండి. నా దగ్గర ధనియాల పౌడర్ అయిపోయింది, సో నేను డ్రై ధనియాలు వేసుకుంటున్నాను. లేదా రోస్టెడ్ ధనియాల పొడి ఉన్నా అదైనా వేసుకోండి, ప్రాబ్లం లేదు. మన దగ్గర ఉన్న ఐటమ్స్తోనే మనం ఈ కర్రీని తయారు చేస్తాము. లేదని చెప్పి ఇప్పుడు బజారుకి పోయి తెచ్చుకోలేము, ఇప్పుడు రోస్ట్ చేయాలన్నా కూడా టైం సరిపోదు కదా. అందుకని ఈ విధంగా చేసినా సరే మనకి కూర పర్ఫెక్ట్గా వస్తుంది. నీళ్ళు వేసుకుందాము. నీళ్ళు కొంచెం ఎక్కువే పడతాయండి. అంటే దీని మొత్తం పైకి కొంచెం నీళ్ళు వచ్చేటట్లు మనం నీళ్ళు పోసుకోవాలి. మీ మిక్సీ జారిని బట్టండి. మామూలు మిక్సీ ఉంటుంది కదా, అప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకొని ఇంకొంచెం నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకుంటే అది మిక్సీ బాగా అవుద్ది. ఇప్పుడు ఈ మిక్సీ జార్ ఏంటంటే ఒకసారి మూసేస్తే ఇంకా మనం మళ్ళీ తెరిచేదానికి కుదరదు. అందుకని చెప్పి నేను ఒకేసారి నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. అంటే ఫ్రై చేసుకున్న బాండలు ఉంది చూడండి, అదే బాండల్లోనే మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి పసుపు, కారం, ధనియాల పొడి వేయాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేస్తున్నాను. నేను ఎక్కువగా గరం మసాలా వాడనండి. ఆల్రెడీ చెక్క, మొగ్గ, లవంగాలు వేసాం కనుక అయ్యే నాకు గరం మసాలాగా సరిపోతాయి. దీని పేస్ట్ మీకు ఎంత కావాలో, అంటే చిక్కదనం ఎంత కావాలో అన్ని నీళ్ళు మీరు వేసుకోండి. ఈ పేస్ట్ కొంచెం పైనే బొడగలు వచ్చేంత వరకు కొంచెం ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకోకూడదు, కొంచెం బొడగలు వచ్చే దాకా ఉడికించుకొని మష్రూమ్ వేసుకుందాం. ఈ మష్రూమ్ కర్రీలోనే నేను ముల్లంగి వేస్తున్నానండి. ఇది నిన్న రాత్రి తెచ్చారండి. ఒక ఆకులు యూజ్ చేసుకుని తాలింపు చేద్దాం అనుకుంటే పొగలకే ఇది ఈ విధంగా అయిపోయింది. ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ముల్లంగి కూడా పాడైపోతాయని చెప్పి 2 or 3 ముల్లంగీలు ఈ మష్రూమ్ కర్రీలో యూజ్ చేసుకుందాం. బుడగలు వస్తున్నాయి చూడండి, ఈ స్టేజ్లోనే మనం మష్రూమ్ వేసుకుందాము. అలాగే ముల్లంగి వేసుకుందాము. ఇది కనీసము 10 to 15 minutes బాగా ఉడకాలండి. కొంతమంది మష్రూమ్స్ని నూనెలో ఫ్రై చేసుకొని వేసుకుంటారు, అలా అయినా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇలాగైనా వేసుకోవచ్చు. చిన్న మంట మీద 15 to 20 minutes, లేదా పెద్ద మంట మీడియం మంట మీద 10 to 15 minutes ఉడికించుకుంటే సరిపోద్ది. స్టేజ్ మీద మనం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కొంచెం వేసుకోండి. తర్వాత మష్రూమ్ ముల్లంగి ఉడికిన తర్వాత మీకు ఎంత ఉప్పు కావాలో సరి చూసుకొని వేసుకోండి.
15-20 మినిట్స్ తర్వాత చూడండి మన కర్రీ ఇలా తయారైంది. దీంట్లో ఇది ముల్లంగి ఉడికిందా లేదో చూసుకుందాము. ఫస్ట్ ముల్లంగి ఉడికిందండి, అలాగే మష్రూమ్ కూడా ఉడికింది. సో ఈ స్టేజ్లో మీరు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి వేడి వేడి మష్రూమ్ కర్రీ రెడీ. సారీ దీంట్లో మనం ముల్లంగి కూడా యాడ్ చేసాం కదండి మష్రూమ్తో పాటు. సో దీని పేరు నేను మష్రూమ్ ముల్లంగి కర్రీ అంటాను. ఇప్పుడు మనకి వేడి వేడి మష్రూమ్ ముల్లంగి కర్రీ రెడీగా తయారైపోయింది. బాయ్ మరి ఉంటానే.